హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉట్నూరులో సంత ఎలా ఉంటుంది, సో అక్కడ ఏమేమి కొనుక్కోవచ్చు మనము, అదేవిధంగా వాళ్ళ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మన జ్యువెలరీతో కంపేర్ చేస్తే వాళ్ళ జ్యువెలరీ చాలా డిఫరెంట్గా ఉంది, అది కూడా చూద్దాము. చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంత అనేది ఉట్నూరు నుండి ఆదిలాబాద్కి వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట. మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి, దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో మేము బయలుదేరిపోయాము. 3 వరకు ఉంటుందన్నమాట. 3 తర్వాత మళ్ళీ తీసేస్తారని చెప్పేసి అని అంటే మేము ఫాస్ట్గా వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడే ఒక దగ్గరే అండి అన్నీ నేర్పిస్తారనమాట ఇక్కడ పిల్లలకి. అంటే వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు, అంటే ఏదో ఒకటి నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్గా మిషన్ నేర్పించడం, అదేవిధంగా మళ్ళీ స్పోర్ట్స్ జరుగుతాయండి. మళ్ళీ అక్కడే కాలేజ్, అక్కడే బీఈడి కాలేజ్ కూడా ఉంటుంది. అన్నీ అక్కడే అనమాట, ఒక దగ్గరే పక్క పక్కన ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అది. సో ఇక్కడ వచ్చేసి ఏకలవ్య మోడల్ స్కూల్ అనమాట. అంటే నేను వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, అదేవిధంగా చాలా సెక్యూర్డ్గా ఉంది అనమాట. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చెయ్యరు. ఇక్కడ చూస్తే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉట్నూరు చాలా బాగుంటుంది. ఇక్కడ సీట్ కొట్టాలి అంటే బాగా చదివిన వాళ్ళకే వస్తుందన్నమాట, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఇక్కడ చదివిన పిల్లలు చాలా మంచి స్థితిలో ఉంటారని చెప్పేసి చెప్తారు కదా. సో ఇదే ఏకలవ్య మోడల్ స్కూల్. హాస్టల్ కూడా అండి, చాలా సెక్యూర్డ్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది, అండ్ స్టడీ కూడా అలానే ఉంటుంది. ఈ స్కూల్ దాటిన తర్వాత మనము వెళ్దాము మనం అనుకున్న ప్లేస్కి, అంటే సంత దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఖచ్చితంగా ఏకలవ్య స్కూల్ చూపిద్దామని చెప్పేసి వచ్చానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మనకి అన్ని చెట్లు ఇలానే రోడ్లు ఉంటాయన్నమాట. సో మేము వెళ్తున్నాము, అంటే బాగా వర్షాలు వచ్చాయన్నమాట. సో మేము వెళ్తున్నాము, ఎటు దారి దొరికితే అటు వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకు తెలియదు ఎట్లా వెళ్తున్నాము అనేసి, ఎవరు ఉండరు కూడా, ఇలా వెళ్ళిపోతున్నాం. ఏ దారి వస్తే ఆ దారి పట్టుకొని వెళ్తున్నాము. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది ఉట్నూరులో. నేను చాలాసార్లు కూడా చెప్పాను చాలా వీడియోస్లో, ఇలానే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మేము అలా వెళ్తున్నప్పుడు మేము వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా ఎలా అయితే అలా అయిందని చెప్పేసి ముందుకు ఇలా వచ్చేసాం. అప్పటికి మాకు డౌట్ వస్తుంది, ఎవ్వరూ లేరు కదా జనాలు, అవసరమా అనుకుంటూనే వచ్చామన్నమాట. వస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దారి లేదు, వర్షాలకి మొత్తం అక్కడ చూసారా రోడ్డు ఎలా అయిపోయిందో, మనం వెళ్ళడానికి కూడా లేదనమాట, బండి అనేది అసలు వెళ్ళదు. సో ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇది ఇందాక చూపించాను కదా, ఇది స్కూల్ అన్నమాట. సో ఇంకా లేట్ లేకుండా వెళ్ళిపోదాం. కాకపోతే అండి ఇక్కడ ఫుడ్ కానీ, వీళ్ళ పద్ధతులు కానీ, నెక్స్ట్ వీళ్ళ జ్యువెలరీ దగ్గర నుంచి, వీళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి. నేను ఇంతకుముందు కొమరం భీమ్ గారి వీడియో ఒకటి చేశానండి. ఆ వీడియోలో లాస్ట్కి మ్యూజియంలో వాళ్ళు వాడిన వస్తువులు అవి ఏ విధంగా ఉన్నాయని అన్నీ చూపించడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, నేను వీడియో ఎండ్లో ఇస్తాను. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రోడ్లన్నీ ఇలానే ఉంటాయి, అండ్ జనాలు కూడా చాలా తక్కువగానే ఉంటారు. ఇక్కడ సంత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలామంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చూడండి మీరే ఎలా ఉన్నారు ఏంటి అని. కానీ ఇక్కడ వచ్చేసి ఒకళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారండి, చాలా చక్కగా మాట్లాడతారు. సో మనం ఇక్కడ స్పాట్కి వచ్చేసాము, చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ వచ్చేసి వారానికి సరిపడా అన్ని కూరగాయలన్నీ తీసుకొని వెళ్తారనమాట, మళ్ళీ నెక్స్ట్ వారానికి వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇలా సిస్టమ్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కదా, అవి వేర్లు అనమాట, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. నేను ఆమెను అడుగుతున్నాను అది దేనికి ఉపయోగిస్తారు అనేసి అని అంటే, పిల్ల తల్లులు ఉంటారు కదా
డెలివరీ అయిన వాళ్ళకి తల్లికి ఇస్తారంట. అలా ఇస్తే అది ఏదో ప్రాసెస్ చెప్పారు. దాన్ని నలిపి పాలల్లో వేసుకొని తాగితే పాలు బాగా వస్తాయని, అదేవిధంగా తల్లి చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పట్టుకోవచ్చా అని అడిగాను నేను. అడిగే పట్టుకున్నాను అనమాట. నేను ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏది పడితే అది అట్లా ముట్టుకోను. ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాననమాట. నాకు తెలియక ఒక దగ్గరికెళ్ళి ఫ్లవర్స్ పట్టుకున్నాననమాట. పట్టుకొని ఇలా స్మెల్ చూస్తే వాళ్ళు అన్నారు, "అలా చూడొద్దు, దేవుడికి పెడతారు కదమ్మా" అని చెప్పారు. ఇంకా నేను అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాననమాట. నేను అడిగి పట్టుకోవచ్చా అండి, ముట్టుకోవచ్చా అంటే వాళ్ళు ఓకే అంటేనే నేను దాన్ని పట్టుకుంటాననమాట. నెయిల్ పాలిష్లు చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అన్ని స్పైసెస్ అనమాట. మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అదేవిధంగా అన్ని పప్పు దినుసులు, ధాన్యాలు అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. మేము వచ్చింది ఏమన్నా ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్, జ్యువెలరీ చూద్దామని వచ్చాము. చూసారా ఇక్కడ పసుపు, అది చాలా ప్యూర్ అనమాట. వాళ్ళు వాళ్ళ పొలంలోనే తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి నల్ల జీలకర్ర అంట. ఇప్పుడు ఒక సాంగ్ ఫేమస్ అయింది కదా, సో ఆ సాంగ్ని అనుకొని మేము ఒకటే నవ్వుతున్నాము. దాల్చిన చెక్క, మిరియాలు, అన్నీ బిర్యానీ సామాన్లు అంటారు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి అది కనిపిస్తుంది కదా, అదేంటని అడిగితే అది తంబాకు అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మేము క్రాకర్స్ తీసుకుందామని వచ్చాము. చాలా రేట్ చెప్తున్నారు, చాలా టూ మచ్ తెలుసా. నేను చాలా తక్కువ ఉంటాయని అనుకున్నాను కానీ చాలా రేట్లు చెప్తున్నారు. అయితే సో ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తీసుకుందామని చెప్పేసి ఇంకా మా అక్క అయితే కాంప్రమైజ్ అవ్వదు అనమాట. అస్సలు బార్గెన్ చేయదు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తుంది. ఎంత అనిద్ది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా 500 అన్నారనుకోండి, 500 ఓకే అని ఇచ్చేసిద్ది. అసలు ఎందుకు 500 ఏంటి అని ఏమి అడగవాక్క అనేసి నేను అంటానన్నమాట. అసలు బార్గెనే చేయదు మా అక్క. ఎంత అడిగితే అంత ఇచ్చేసి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూద్దామని వచ్చాము. ఇక్కడైతే పర్లేదండి, బాగున్నాయి, మనం కొనుక్కోవచ్చు. బాగాలేదని కాదు, మనం ఎత్తుక్కుంటే చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. చూసారా, కోమ్స్ ఏంటి, నెయిల్ పాలిష్లు ఏంటి, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్, కోన్స్, స్టిక్కర్స్, ఆ ఇయర్ రింగ్స్ బాగున్నాయని చెప్పేసి నేను అక్క చూపిస్తున్నాను. ఫస్ట్ నేను అక్కని అడుగుతాను ఇది ఎలా ఉంది అంటే, తను ఓకే అంటేనే నేను తీసుకుంటాను అనమాట. తను నో చెప్పిందంటే నేను దాన్ని ముట్టుకోను. సో చూస్తున్నాము, నాకు ఏది సూటబుల్లో నాకన్నా బాగా మా అక్కకే తెలుసు. ఇంకోటి ఏంటంటే మేము చాలా టైర్డ్ అయ్యాము. మేమేం తినలేదు కదా, ఎండ ఒకటి, ఏమీ తినలేదు కదా అంటే మార్నింగ్ తిన్నామండి, ఆఫ్టర్నూన్ తినలేదు. అప్పటికి 3:30 అవుతుంది, 4 అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి త్వరగా కానిస్తున్నాము. అన్నీ చూస్తున్నాం అనమాట. హెయిర్ క్లిప్స్ ఏంటి, అన్నీ పట్టుకొని చూడాలి. అన్నీ తీసుకోంలేండి చూసినవల్లా, కాకపోతే అలా చూడాలి. అలా చూస్తేనే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను. ఇది టైటానిక్ మూవీలో హీరోయిన్కి గిఫ్ట్ చేస్తారు కదా, అలానే ఉందని చెప్పేసి నేను నవ్వుతా ఉన్నాను. నాకు అదే గుర్తొస్తుంది. యాక్చువల్లీ టైటానిక్ మూవీ అంటే నాకు చాలా ఇష్టము. అదే చెప్తున్నాను అక్కకి, అలానే ఉంది కదా అంటే సర్లే కానీ అక్కడ పెట్టేసేయని అక్క అంటుంది. అక్కడే పెట్టేశాను అనమాట. హెయిర్ క్లిప్స్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే, మేమేం తీసుకోలేదు హెయిర్ క్లిప్స్, జస్ట్ చూసేసి అక్కడ పెట్టాము. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి హెయిర్ క్లిప్స్ అంట, చూడండి ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ కొంటామండి అన్నీ, అవి ఎక్కడ పోతాయో కూడా తెలియదు. అక్కేమో అది చూస్తుంది, బ్రేస్లెట్ బాగాలేదని చెప్పాను, తీసేసింది. సో ఇక్కడ త్వరగా కానిచ్చేసి నెక్స్ట్ మనం ఒక దగ్గరికి వెళ్దాము. అక్కడ జ్యువెలరీ అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే వీళ్ళ జ్యువెలరీ చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడే ఇదే అనమాట. చూసారా ఎలా ఉన్నాయో. అవి ఎలా వేసుకోవాలో కూడా మాకు తెలియదు అనమాట. సో చూస్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు పట్టీలు అంటే చాలా ఇష్టము. బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అవంటే బాగా ఇష్టం అనమాట. ఎక్కడ కనిపించినా నేను కొంటాను. నా కాళ్ళకి ఉన్నా కూడా నేను కొంటాను అనమాట. నాకు అంత ఇష్టము. పట్టీలు ఒకటి
చెప్పులు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అయితే నా దగ్గర ఎన్నో ఉన్నాయి, అంత పిచ్చి నాకు. ఈ పిచ్చి మానుకోవాలి నేను యాక్చువల్లీ. సో ఇక్కడ అడుగుతున్నాను, అది ఏంటి అంటే చేతి కడియాలంటండి అవి. యాక్చువల్లీ ఆయన కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మాకేం తెలియదు అని చెప్పేసి. ఎందుకంటే అవి మేము వేసుకోమని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. అది నెక్ వేసుకుంటారు, లైక్ నెక్లెస్ అనమాట. చాలా బాగుంది కదా. ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఫైనల్లీ ఓపెన్ చేశాను. నాకు నెక్ పెట్టుకోవాలని కూడా నాకు భయం అనిపించింది. ఎందుకులే అనుకొని వద్దులే అనుకున్నాను. పెట్టేశాను, వద్దులే ఎందుకు అని. నెక్స్ట్ వచ్చేసి పట్టీలు తీసుకున్నాము. పట్టీలు వచ్చేసి ఒక 5 జతలు తీసుకున్నాం అనమాట. అంటే బ్లాకీ చూసారా, బ్లాకీ చాలా బాగుంటాయి కాళ్ళకి. అడుగుతున్నాము, రేటు చాలా ఎక్కువ చెప్తున్నారు. బయటతో కంపేర్ చేస్తే ఆయన మాత్రం చాలా ఎక్కువ రేట్లు చెప్పారు మాకు. అయినా ఏం పర్లేదని చెప్పేసి తీసుకున్నాము. మా అక్క నా కోసం సెలెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి వడ్డానం చాలా బాగుంది కదా. ఇలా అనమాట. నాకు తెలిసి దానికి తగ్గట్టు డ్రెస్ వేసుకొని పెడితే అవి చాలా సూటబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. ఈయన దగ్గర ఐటమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మేబీ అక్కడ ఉండే గిరిజన ప్రజలకు చాలా బెస్ట్ జ్యువెలరీ కావచ్చు నాకు తెలిసి. మాకేం అర్థం అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి చాలా ఆకలేస్తుందని చెప్పేసి అక్కడ నుంచి పట్టీలు తీసేసుకొని స్వీట్ కార్న్ దగ్గరికి వెళ్తున్నామండి. స్వీట్ కార్న్ అంటే ఇక్కడ అడుగడుగు అమ్ముతూనే ఉంటారనమాట. అక్కడే పొలంలో నుంచి తుంపుకొని వచ్చి ఇక్కడ బాయిల్ చేసి మనకు అమ్ముతారు, మన కళ్ళ ముందే ఇస్తారనమాట. దానికి నిమ్మకాయ అండ్ ఉప్పు అడిగి పెడతారనమాట. మనకు కావాలంటే పెడతారు, లేదంటే లేదు, అలానే ఇచ్చేస్తారు. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ కంకులు చూడండి ఎంత బాగున్నాయో నిజంగా. ఇవి తినేసి ఇంకా అలా ఉన్నాము. మా బావేమో అక్కడ మా కోసం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయించారు. ఎందుకంటే మేము షాపింగ్ చేసి అలసిపోతాం కదా, అందుకోసమని. అదనమాట సంగతి. ఇక్కడ నేను తింటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రోడ్ మీద అలా తింటున్నారు, డస్ట్ పడదా అనుకుంటే మేమంతా ఆకలి మీద ఉన్నామన్నమాట. అవేం పట్టించుకోవట్లేదు, డస్ట్ పడుతుంది అది ఇది అని అవి ఏం చూడట్లేదు అనమాట. ఫస్ట్ తినాలి, చాలా వేడివేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అందుకోసమని తినేస్తున్నాము. ఇంకా అన్నీ పట్టించుకోవద్దండి, నాకు అంతా నీట్గా ఉండాలి, అమ్మో నేను ఇక్కడ తినను అనుకోవద్దు. ఉండొచ్చు, నీట్గా ఉండాలి, డస్ట్ పడుతుందని చూడొచ్చు, కానీ ప్రతిసారి చూడొద్దు అనేది. ఇక్కడ నేను తినుకుంటా మా అక్కని పాపం చూసుకోకుండా మా అక్క కాలు తొక్కాను. సో ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.